నా ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసినా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా ఒకప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే మనకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చూసినాక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రామే కనిపిస్తాడు. ఎందుకనంటే నిజంగా చెప్తున్నా, రామన్న నీకైతే ఉపేంద్ర అన్న నీ కథకి హీరో అయితే మా లాంటి వాళ్ళు అందరి కథకి నువ్వే హీరో అన్న. నిజంగా చెప్తున్నా, అసలుకి సినిమా మాత్రం మాత్రం తగ్గేది లేదు. రామ్కి మంచి కంబ్యాక్ ఫిలిం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమా అసలు నిజంగా చెప్తున్నా, ఏ బయోపిక్ ఫ్యాన్ అని చెప్పేసి ఉంది. నిజంగా అంత బాగుంటుంది అని చెప్పేసి వచ్చిన అంతకు మించుంది. సినిమాలో మాత్రం ట్విస్ట్లు అయితే మస్తు ఉన్నాయి. అసలుకి సినిమా చూసిన వద్ది అసలు చాలా యాంగ్జైటీతో ఉన్నాం. నిజంగా చెప్తున్నా, ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరు ఫ్యాన్గా బయట ఇప్పుడు రామ్ చరణ్ కైనా అల్లు అర్జున్ కైనా ఎవరికైనా ఫ్యాన్స్ ఉండొచ్చు. నిజంగా ఒక ఫ్యాన్ ఎంత ఇంట్లో వాళ్ళని అమ్మా నాన్నని వదిలేసి నిజంగా ఎంత ఇష్టపడతాడో ఈ సినిమాలో రామ్ కరెక్ట్ చూపించిండు. నిజంగా ఇట్లాంటి సినిమాలన్నా బయటికి రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రామ్ ఎంత కష్టపడ్డాడో, ఎంత తంటాలు పడ్డాడో, ఒక్కొక్క హీరోని నమ్ముకొని వేలాది మంది బయటకు వస్తుర్రు. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మ బంగారం అమ్ముకొనైనా సరే, లేకపోతే ఇంకోటైనా సరే, అసలుకి సినీ ఇండస్ట్రీ అంటే పిచ్చి. నిజంగా చెప్తున్నా, అట్లాంటి అందరికీ ఒక మంచి ఫిలిం అని చెప్పుకోవచ్చు. నిజంగా మహేష్ బాబు గారు అయితే ఆ డైరెక్షన్ స్కిల్స్ అయితే నిజంగా ఇట్లాంటి డైరెక్షన్ స్కిల్స్ మనం ఎప్పుడు చూడడం, అంతా బాగుంది. ఉపేంద్ర గారు రామ్ గారు చూస్తుంటే మనం ఒక సాగర్ని సముద్రాన్ని అంటే సూర్యుడిని సముద్రాన్ని చూస్తే మనకి ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో, ఒక రామ్ని ఒక ఉపేంద్రని చూస్తుంటే అంతకు మించి అనిపించింది. ఇలాంటి సినిమా చాలా రామ్కి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వివేక్ గారు అయితే మ్యూజిక్ అయితే అద్దర కొట్టారన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దద్దరిల్లిపోయింది. దీంట్లో రాహుల్ రామకృష్ణ గారి ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ అయితే ఇంకా ఇర్రగా తీసిర్రు. ఫ్రెండ్ అంటే అట్లా ఉండాలని చెప్పేసి ఉంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ సినిమా చూసినాక నాకు నిజంగా షర్ట్ ఇప్పాలని ఉంది. కాకపోతే మీడియా ముందర బాగుండాలని చెప్పేసి ఇప్పట్లేదు. ఇట్లాంటి సినిమాని మనం ప్రోత్సహించాలి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా చెప్తున్నా, అసలుకి నిజంగా చూడు, ఈడ రామ్ టాటూ వేయించుకుంటా. నిజంగా చెప్తున్నా, ఒక వీరాభిమానిగా చెప్తున్నా, సినిమా మొత్తం దద్దరిల్లిపోయింది. ఇట్లాంటి సినిమాను మనం ఎంకరేజ్ చేయాల్సింది. నిజంగా చెప్తున్నా, నిజంగా ఈ సినిమా చూసినాక రామ్కి నేను గుండెల గుడి కడతా. నిజంగా హీరో అంటే ఈడ్రా అన్నట్టుంది. నువ్వు ఏమంటారు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినావు ఏమని, పడో లేచిపోడు అన్న డైలాగ్ ఉంది. అది రామన్నకు ఒక్కరికే సెట్ అవుతుంది. ఇట్లాంటి మంచి కంబ్యాక్ ఇవ్వాలంటే ఎవడు కాదు, మహేష్ బాబు నీకు దండం రా బాబు. అట్లుంది నీ స్కిల్ అయినా సరే, నీ డైరెక్షన్ అయినా సరే. ఇంకా ప్రొడ్యూసర్లు గుండె మీద చేసుకొని పైసా వసూలని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటితో ఆగేది కాదు. ఇది మాలాంటి వాళ్ళు ఫ్యాన్స్ మాలాంటి ఫ్యాన్స్ ఒక నిజంగా ఒక బయోపిక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అంటే చాలా బాగుంది. అందరు చూడండి భయ్యా థియేటర్స్ లో. చూసాను, చాలా బాగుంది మూవీ. కంబ్యాక్ ఇచ్చారు రామ్ గారు. ఓవరాల్ చాలా బాగుంది మూవీ. చూడొచ్చు, ఫ్యాన్స్ చూడొచ్చు. చాలా బాగా చేశారు. వెరీ నైస్. చాలా బాగా చేశారు. మ్యూజిక్ గానీ అదంతా రామ్ సరే పాడారు కదా, సో ఇట్స్ వెరీ నైస్. 4/5. కంబ్యాక్ చేశారు, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది. రెయిన్ వచ్చినప్పుడు లైక్ ఒక విఎఫ్ఎక్స్ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. చాలా బాగుంది తన యాక్టింగ్. చాలా బాగుంది. ఇక్కడ లైక్ న్యాచురల్ గా యాక్టింగ్ చేశారు, లైక్ ఫేక్ చేసినట్టు అనిపించలేదు. హీ లివ్ ద క్యారెక్టర్. లైక్ ఆ రెయిన్ సీన్, సాగర్ ఇంకా లైక్ ఆ ఫ్యాన్ కలవడం, సాగర్ అండ్ స్టార్ కలవడం, దాట్ వాజ్ అ హైలైట్. అండ్ హీరో కెమిస్ట్రీ బాగుంది. క్యారెక్టర్ ఉంది, గ్లామర్. ఫ్యాన్స్ అంటే లైక్ మరీ పడి చచ్చిపోవడం ఇస్ వెరీ రాంగ్. సో మన హద్దు తెలియాలి. స్టార్స్ అన్న కానీ వీ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్, కానీ మన బౌండరీస్ మనం డ్రా చేసుకోవాలి. దాట్స్ ఆల్ ఐ వాంట్. కంబ్యాక్.
రేటింగ్ ఎంత ఇస్తారు 4/5. చాలా బాగుందన్న. సో ఈ మధ్య కాలంలో రామ్ గారి దగ్గర నుంచి ఇంత మంచి మూవీ అయితే రాలేదు. చాలా గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుంది. 2 సాంగ్స్ పిక్చరైజేషన్ అయినా లేదంటే దాని బీజిఎం అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎమోషనల్ సీన్స్ అయినా డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కనెక్ట్ అయ్యే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. దాని వరకు ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంట్రోల్ బ్యాంక్ ముందు వచ్చే ఆయన యాక్టింగ్ ఒకటి అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే వాళ్ళిద్దరు హీరో ఫ్యాన్ మధ్య ఒక సీన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. నాకు డైలాగ్స్ అయినా చాలా బాగా అనిపించింది. గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అదే చెప్తున్నా 2 సాంగ్స్ ఒకటి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఒకటి పిక్చరైజేషన్ అయినా లేదంటే సినిమాటోగ్రఫీ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మైత్రి పెట్టిన ప్రతి ఒక్క రూపీ కూడా స్క్రీన్ గా కనిపించింది ఆ సాంగ్ లో అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మేబీ అందరు కనెక్ట్ అవ్వాలని చెప్తే ఒక అట్లీస్ట్ ఒక 20% కైనా కనెక్ట్ అవుతుంది ఆ మెసేజ్ అయితే. వచ్చి చూస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎంకరేజ్ చేయకుండా ఒక 5 years వచ్చి టీఎఫ్ ఫెయిల్డ్ ఇయర్ అనే మీమ్స్ వేసుకోవడానికంటే ఇప్పుడు వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తే బెటర్ అని. ప్రేక్షకులందరూ ఇప్పుడు ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నారు అలా ఎవరు అందరూ థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఒక లిటిల్ హార్ట్స్ వచ్చింది, దానికి ఎంతమంది వచ్చారు జనాలు. మొన్న రాంబాయ్ వచ్చింది, దానికి ఎంతమంది వచ్చారు జనాలు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్కి వస్తారు. కంటెంట్ లేకుండా ఏదో 3 గంటల సినిమా తీసాం చూసండి అంటే మాత్రం ఎవరు రాకపోవచ్చేమో, కానీ కంటెంట్ బాగుంది కాబట్టి వస్తారు. ఈ సినిమాలో ఆ కంటెంట్ ఉంది. మీరు ఏదో ఒక సీన్ అయితే కనెక్ట్ అవుతారు. దాని వరకు అయితే 100% ఇదైతే ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు 2 గంటలు అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ మీరు ఓపికతో చూస్తారనుకుంటే మాత్రం ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే బయటకు వస్తారు. మీరు కూడా ఐబొమ్మకి సపోర్ట్ చేస్తారా? చేయను, ఎందుకంటే నన్ను సినిమాలు చూసేది ఇక్కడే కాబట్టి ఐబీఎం సపోర్ట్ చేయరు. ఆయన మంచి సీన్స్ పడ్డాయి అన్న. సో ఏదైతే ఒక స్టార్టింగ్ 20 minutes మొత్తం ఆయన మీద రన్ అయ్యింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా క్లైమాక్స్ లో వచ్చే ఒక స్క్రీన్ మీద ఆయన వచ్చే ఒక ఇమేజ్ ఉంటుంది. దాని వరకు చాలా బాగా అనిపించింది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఎందుకో ఆయన డైలరీ అయినా లేదంటే డబ్బింగ్ అయినా కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ అది తీస్తే ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా బాగా కనెక్ట్ అయింది కూడా.